A1 న్యూస్ గూడూరుకి స్వాగతం. నా పేరు అబ్దుల్లా. ఈనాటి ముఖ్యాంశాలు: మురికి కాలువ నీళ్లు పైపులో దూరి వినియోగదారుల ఇళ్లకి చేరుతున్నాయి. ఇలా నీళ్లు తాగితే రోగాలు రావా? కాలువలో నీట మునిగి ఈ మురికి నీళ్లు మొత్తం పైపులో దూరి మొత్తం కాలని వాసులకు చేరవేస్తుంది. ఈ మురికి నీళ్లు తాగితే రోగాలు రావా? కోట వీధిలో గల పైప్ లైన్ ఇళ్లకు చేరవేరే ముఖధారమైన పైప్ లైన్ లీకేజీ వల్ల ఈ మురికి నీళ్లు మొత్తం పైపులో చేరి ఈ నీళ్లు మొత్తం ఇళ్లకు చేరవేస్తున్నాయి. ఈ నీళ్లు తాగితే పిల్లలు రోగాన బారులు పడరా? ఇప్పుడైనా అధికారులు స్పందించి ఈ పైప్ లైన్ మరమ్మతు చేయాలని కోట వీధి కాలనీ వాసులు కోరుకుంటున్నారు. కోట వీధి ఈ పైప్ లైన్ లీకేజ్ సమస్యపై మాట్లాడడానికి మన ప్రజలు ఉన్నారు. వారి మాటల్లో విందాం. ఇక్కడ ఈ పైప్ లైన్ ఉంది సార్. ఈ పైప్ లైన్ అప్పటి నుంచి ఫస్ట్ నుంచి ఉంది, కానీ కాలువలో ఉండడం వల్ల ఇది నీళ్లు పాడే మళ్ళీ ఎన్నికి వస్తున్నాయి, మురికి నీళ్లు పైప్ లైన్ వస్తున్నాయి. దీని నుంచి చాలా మంది మురికి వాసన వస్తున్నాయి. అది కాక కాలువ అది బురుగు వస్తున్నాయి నీళ్లు, దానికి మురికి వాసన వస్తున్నాయి. తాగడానికి వీలు కావడం లేదు. నగర కమిషనర్ కానీ ఎవరైనా కానీ దీన్ని పట్టించుకొని కొంచెం బాగు చేపిస్తే బాగుంటది. దీనికి కొంచెం పట్టించుకుంటే బాగుంటది. రైతు ఉస్మాన్ గారు ఉన్నారు. వారి మాటల్లో విందాం. ఇక్కడ కాలువలో పైప్ ఉంది, అది డ్యామేజ్ అయింది. దాని నుంచి మురికి నీళ్లు మళ్ళీ రివర్స్ పోతున్నాయి. దాని ద్వారా మనకు కుళాయిలు వచ్చి అంత నీళ్లు స్మెల్ వస్తున్నాయి, అంటే వాసన వస్తున్నాయి. పిల్లలకు రోగాలు, జ్వరాలు వచ్చే మార్గం వానాకాలం ఇప్పుడు దీని నుంచి మన అధికారులు పట్టుకొని దాన్ని కొంచెం బాగు చేస్తే బాగుంటది. అదే విధంగా ఇక్కడ మనకి దొడ్లకి పోనీకే రస్తా ఇది. రాత్రిపూట ఎద్దులకి మేత అది వేసుకోవడానికి లైట్లు లేవా మీకు? ఫోకస్ అది పట్టించుకొని కొంచెం లైట్లు వేస్తే బాగుంటది. సరే సరే. కోట వీధులు రాత్రిపూట ఎద్దులకు మేత వేయడానికి పోతున్న సమయంలో చీకటి ఉండడం వల్ల పాములు, తేళ్లు రావడం వల్ల వాళ్ళ ప్రమాదాలు అయ్యే ఎక్కువ శాతం ఉంది. కాబట్టి లైట్లు వేస్తే బాగుంటుందని స్థానిక కోట వీధి వాళ్ళు కోరుకుంటున్నారు. వారి మాటల్లో విందాం. దొడ్లకి రసకి రాత్రిపూట పోతే మొబ్బు చీకటి పాములు తేలు తిరలాడతాయి. కొంచెం లైట్లు లేవు, లైట్లు వేపిస్తాము. రాత్రి పూట వస్తాం, మొబ్బుకి వానాకి పాములు తిరలాడతాయి, తేలు తిరలాడతాయి. లైట్లు వేస్తే బాగుంటుంది. లైట్లు వేస్తే బాగుంటుంది. నాకు పడుతున్నారు, కాకపోతే దీనికి లైట్లు వేపించలేరు. రాత్రిపూట ఎద్దులకు మేత వేయడానికి పోయినప్పుడు తేళ్లు, పాములు కనబడుతున్నాయి. దాని వలన లైట్లు వేపిస్తే అధికారులు బాగుంటుందని మనవి చేస్తున్నాం. కోట వీధి ప్రజలు ఆ నీరు త్రాగడం వలన రోగాల బారిన పడుతున్నారు. మరి పిల్లలకైతే కరోనా, డెంగ్యూ వంటి దీర్ఘకాలపు రోగాలు పడే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి కాలనీ వాసులు అధికారులకు కోరడం ఏమనగా ఆ మురికి కాలువలో ఉన్న పైప్ లైన్ లీకేజ్ అయిన పైప్ లైన్లను మరమ్మతులు చేయించి మంచినీరు అందించాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు. నెలల వ్యవధిలో స్థానిక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థలు ముందున్నాయి. కాబట్టి మా కాలనీ సమస్యల కోసం, మా కాలనీ అభివృద్ధి కోసం ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే కాలనీ కోసం నిరంతరం పని చేస్తున్నారో, మా కాలనీ సమస్యలు ఎవరైతే అడిగి తెలుసుకుంటున్నారో వారిని చూసి ఎన్నుకుంటున్నామని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ A1 న్యూస్. గూడూరు మీ అబ్దుల్లా.